వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్వారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మహాలక్ష్మీదేవి అవతారంలో దర్శనమిచ్చిన గ్రామదేవత గంగానమ్మ తల్లి, వాస్వి కన్నికా పరమేశ్వరి, నూకాలమ్మ తల్లి, విజయదుర్గాదేవి, ముత్యాలమ్మ తల్లి. కామవరపుకోటలో శ్రీ లక్ష్మీ హాయగ్రీవ లలిత పీఠంలో నేత్రపర్వంగా జరిగిన లక్ష కుంకుమార్చన, పాల్గొన్న వేలాది మంది భక్తులు. జంగారెడ్డిగూడెం ఆటూర్ నగర్ నందు వైభవపేతంగా జరిగిన కుమారి పూజలు, పాల్గొన్న వందలాది మంది చిన్నారులు. జంగారెడ్డిగూడెంలో టొబాకో బోర్డు నందు స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ శిబిరాన్ని సందర్శించిన బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విశ్వశ్రీ. జంగారెడ్డిగూడెం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థకు 2 లక్షల రూపాయల విలువైన ఫీజర్ బాక్స్ ను అందజేసిన అమ్మానిలయం మొగలనేడి శ్యాంబాబు పుట్టినరోజు సందర్భంగా వితరణ చేసినట్లు వెల్లడించిన మానవతా సభ్యులు. దీపం పరంజ్యోతి స్వరూపం. అందులోనూ దేవతామూర్తుల ఆలయాలలో వెలిగించే దీపానికి విశేష ప్రాముఖ్యత ఉంటుందని పండిత పురోహితులు తెలియజేస్తున్నారు. జంగారెడ్డిగూడెంలో గ్రామదేవత గంగానమ్మ తల్లి దసరా మహోత్సవాలలో భాగంగా దీపోత్సవ కార్యక్రమం నిర్వహించారు. గ్రామదేవత గంగానమ్మ తల్లి ఉత్సవ విగ్రహానికి ఊంజల సేవ చేశారు. అమ్మవారి రూపాన్ని రంగవల్లులతో తీర్చిదిద్దారు. చీకటి నుంచి వెలుగు వైపుకు చూపేదే దీపమని ఆలయ అర్చకులు పెద్దింటి నరసింహాచార్యులు తెలిపారు. మట్టి ప్రమిదలో నూనె పోసి వెలిగించే దీపానికి ఎంతో పుణ్యఫలం ఉంటుందని పేర్కొన్నారు. దీపోత్సవ కార్యక్రమానికి భారీ స్థాయిలో భక్తులు హాజరయ్యారు. ఆలయ కమిటీ చైర్మన్ కలగర వీర్రాజు ఆధ్వర్యంలో భక్తులకు ఏర్పాట్లు చేశారు. ఆలయ కమిటీ పర్యవేక్షణలో దీపోత్సవ కార్యక్రమం అంబరహన్నంటింది. అమ్మవారికి విశేష హారతులు అర్పించారు. దీపం ప్రాముఖ్యతను వివరించారు. మనసు లగ్నం చేసి దీపాన్ని వెలిగిస్తే ఐదోతనం వర్ధిల్లుతుందని పేర్కొన్నారు. ఉచిత ప్రసాద వితరణ చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణం నుంచే కాకుండా పరిసర ప్రాంతాల నుంచి సైతం భక్తులు తరలి వచ్చారు. అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లేనని వీర్రాజు పేర్కొన్నారు. దసరా ఉత్సవాలకు సహకరిస్తున్న దాతలకు, భక్తులకు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. అమ్మవారి పూజాది కైంకర్యాలలో పాల్గొనే భక్తులు ఆలయం వద్ద సంప్రదించాలని కోరారు. దసరా శరన్నవరాత్రులలో భాగంగా ప్రతిరోజు అమ్మవారి ఆలయ ప్రాంగణంలో సామూహిక కుంకుమ పూజలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. గ్రామదేవత గంగానమ్మను ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయని తెలిపారు. ఓం శ్రీ మాత్రే నమః అంటూ నామస్మరణ చేశారు. జంగారెడ్డిగూడెంలో టొబాకో బోర్డు నందు రాష్ట్రంలో తొలిసారిగా నిర్వహిస్తున్న స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ శిబిరాన్ని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విశ్వశ్రీ సందర్శించారు. శిక్షణ పొందుతున్న విద్యార్థులను, రైతులను స్కిల్ డెవలప్మెంట్ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అన్ని రకాల కోర్సులపై అవగాహన పెంచుకోవాలని విశ్వశ్రీ కోరారు. విద్యార్థులను ప్రశ్నిస్తూ ఏమవుతారు అని అడిగితే రైతులమవుతామని తెలియజేయడంతో విశ్వశ్రీ ఆనందం వ్యక్తం చేశారు. చైనీస్ భాషలో కూడా తర్ఫీదు ఇవ్వాలని విద్యార్థులకు కోరడంతో అది ఖర్చుతో కూడుకున్న పని అని, దానిపై కూడా ఆలోచిస్తామని అన్నారు. కేవలం తరగతి గదిలోనే కాకుండా క్షేత్రస్థాయిలో సాంకేతిక పరిజ్ఞానంతో అవగాహన పెంచుకుంటే త్వరగా అనుకున్న వృత్తిలో రాణించవచ్చని సూచించారు. ఆ దిశగా అడుగులు వేయాలని శిక్షణ సిబ్బందిని కోరారు. అదే విధంగా చేస్తున్నట్లు శిక్షణ సిబ్బంది తెలియజేయడంతో విశ్వశ్రీ హర్షం వ్యక్తం చేశారు. స్కిల్ డెవలప్మెంట్ శిక్షణలో రైతు వారికి చెందిన వారికే శిక్షణ పొందుతున్నారని, టొబాకో బోర్డులో ఉపాధి అవకాశాలు వీరికే కల్పించాలని టొబాకో బోర్డు చైర్మన్ పరిమి రాంబాబు కోరారు. అన్ని విభాగాలలో ఉపాధి ఇవ్వడం కుదరదని, మామూలు విభాగాలలో ఉద్యోగాలు ఇవ్వడానికి తన వంతు ప్రభుత్వంతో మాట్లాడి కృషి చేస్తానని పేర్కొన్నారు. టొబాకో బోర్డు ప్రాంగణంలో ఉన్న పలు ప్రాంతాలను నడుచుకుంటూ తిరిగారు. రైతుల సౌకర్యార్థం నిర్వహించే సమావేశాలకు సంబంధించి భవన నిర్మాణానికి సహకారం అందిస్తామని పేర్కొన్నారు. ఖాళీ మైదానాలను పరిశీలించారు. రైతుల సౌకర్యార్థం ఏ విధంగా భవన నిర్మాణం చేపట్టాలనేది విశ్వశ్రీకి రైతు సంఘం నాయకులు విన్నవించారు. ప్రస్తుతం బహుళ అంతర్జాతీయ మార్కెట్లో లెమన్ రంగు కలిగిన పొగాకు గిట్టుబాటు ధర అధికంగా వస్తున్నట్లు ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రస్తుతం జంగారెడ్డిగూడెం, కోయిలగూడెం ప్రాంతాలలో సాగు చేసే ఎన్ఎల్ఎస్ పొగాకుకు అంతర్జాతీయంగా మంచి గుర్తింపు వస్తున్నట్లు పేర్కొన్నారు. మెట్ట ప్రాంతంలో పండించే ఎన్ఎల్ఎస్ పొగాకు రైతాంగం ఎన్నలేని గుర్తింపు తెచ్చారని రైతు సంఘం నాయకులను, రైతులను కొనియాడారు. అయితే పరిమితికి మించి పొగాకు సాగు చేస్తే నష్టపోయేది రైతులే అనే విషయాన్ని గుర్తించాలని సూచించారు.
దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా పూల ధరలు ఆకాశానంటుతున్నాయి. పూలు కొనుగోలు చేయడానికి ప్రజలు ఆసక్తి చూపడం లేదని వర్తకులు తెలిపారు. పై మార్కెట్లో సైతం పూల రకాల ధరలు పెరిగాయని పేర్కొంటున్నారు. చామంతి, బంతి, లిల్లీ, మల్లి, కనకాంబరం వంటి రకాలకు సైతం డిమాండ్ పెరగడం, వివాహాది శుభ కార్యక్రమాలు ప్రారంభం కావడంతో పూల ధరలకు రెక్కలొచ్చినట్లుగా భావిస్తున్నారు. నకలు రూపాయి కాగితాల దండలు సైతం అందుబాటులోకి తీసుకువచ్చారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో శుక్రవారం మహాలక్ష్మి అవతారం కావడంతో నకలు రూపాయి కాగితాల దండలు ఆకర్షణీయంగా దర్శనమిస్తున్నాయి. జంగారెడ్డిగూడెంలో విజయదుర్గాదేవి అమ్మవారు మహాలక్ష్మీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని భక్తి శ్రద్ధలతో భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ కమిటీ చైర్మన్ మార్సెట్టి రాధాకృష్ణ ఆధ్వర్యంలో ఉత్సవ ఏర్పాట్లు నిర్వహించారు. ఆధ్యాత్మికవేత్త ఇమ్మన్ని శశికుమార్ పర్యవేక్షణలో పూజాది కైంకర్యాలు ఆలయ అర్చకులు మహేష్ శర్మ ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా జరిపారు. అమ్మవారికి అభిషేకం, చండీ హోమం చేశారు. ఉచిత ప్రసాద వితరణ చేశారు. డాక్టర్ అడ్వకేట్ ఏలూరు ఫణికుమార్, లేఖరి మార్సెట్టి సత్యనారాయణ దంపతులు ఉభయదారులుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో అభివృద్ధి కమిటీ చైర్మన్ గుడిమెట్ల యుగంధర్, ఉత్సవ కమిటీ చైర్మన్ ఎర్ర ఉదయ్ కుమార్, మహిళా కమిటీ చైర్మన్ వానేపల్లి రోహిణి పాల్గొన్నారు. కలువ పూలతో అమ్మవారికి అర్చన, అష్టోత్తర పూజలు చేశారు. ఉచిత ప్రసాదం వితరణ చేశారు. మాత్రే నమః. శ్రీ విజయదుర్గాయ నమః. ఈ రోజు శ్రీ విజయదుర్గా అమ్మవారు మహాలక్ష్మి అవతారంలో దర్శనమిచ్చారు. అందరికి భక్తులందరూ వచ్చి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. అలాగే సాయంత్రం దుర్గాదేవి చండీ హోమం, అలాగే మిగతా కార్యక్రమాలు 1000 కలువ పూలతో అమ్మవారికి పూజా కార్యక్రమం మొదలగు కార్యక్రమాలన్నీ ఈ రోజు శ్రీ విజయదుర్గ అమ్మవారి గుడిలో జరుగుతున్నాయి. 50 మంది భక్తులు వచ్చి ఈ కార్యక్రమం తిలకించి జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. ఓం మాత్రే నమః. జంగారెడ్డిగూడెం నడుబడిన వెలిసి ఉన్న శ్రీ పంచభూత మరకత లింగేశ్వర సహిత శ్రీచక్ర సమృద్ధ శ్రీ విజయదుర్గమ్మవారి ఆలయంలో ఈ వాళ్ళకి 5వ రోజు శ్రీ అమ్మవారికి లక్ష్మీదేవి అవతారం, అమ్మవారి లక్ష్మీదేవి అవతారంలో అలంకరణ జరిగింది. అమ్మవారిని ఇవాళ లక్ష్మీదేవి అలంకరణ మా భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారిని ధరించవలసిందిగా కోరుచున్నాము. గత 5 రోజులుగా కూడా అమ్మవారికి ప్రత్యేక డ్రా, లక్కీ డ్రా, ఉచిత డ్రా తీస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా డైలీ 5 ప్రైజులు, 5 ఉచిత డ్రాలు నిర్వహిస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా డ్రాలో గెలుపొందిన వాళ్ళు అందరూ కూడా వచ్చి దాన్ని స్వీకరిస్తున్నారు. కాబట్టి అందరూ కూడా వచ్చి పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. రేపు అన్నదానానికి 4వ తారీఖు అన్నదానానికి కూడా అందరూ సహకరించవలసిందిగా కోరుచున్నాము. రేపు అమ్మవారికి లలితా త్రిపుర సుందరి అవతారం జరుగుతున్నది. కావలసిందిగా భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించవలసిందిగా కోరుచున్నాము. జంగారెడ్డిగూడెం గ్రామ దేవత గంగానమ్మ తల్లి లక్ష్మీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ కమిటీ చైర్మన్ కలగర వీర్రాజు ఆధ్వర్యంలో అమ్మవారికి విశేష కైంకర్యాలు జరిపారు. ఆలయ అర్చకులు పెద్దిండ్ల నరసింహాచార్యుల పర్యవేక్షణలో వేద పండిత పురోహితులు సామూహిక కుంకుమ పూజలతో పాటు అమ్మవారికి కైంకర్యాలు నిర్వహించారు. శాస్త్రోక్తంగా పూజాది కార్యక్రమాలు నేత్రపర్వంగా జరిపారు. వివిధ నోట్ల కాగితాలతో అమ్మవారి మూల విరాట్ ను అలంకరించారు. సాయంత్రం శ్రీ చక్రార్చన కన్నుల పండుగ నిర్వహించారు. యువరాజ్ కల్కి ట్రేడర్స్ ఉదయం, నాగ వెంకట సాయి, రాఘవేంద్ర ఏజెన్సీస్ కొప్పారపు శ్రీరామ్మూర్తి, ప్రమీల దంపతులు సాయంత్రం ప్రసాదాలను పంపిణీ చేశారు. వందనాలు వందనాలు తల్లి నీకు, మా విజయవాడ కనకదుర్గమ్మ నీకు. వందనాలు వందనాలు తల్లి నీకు, మా విజయవాడ కనకదుర్గమ్మ నీకు. కోటి కోటి దండాల తల్లి నీకు, మా కొండంత పూజలే అమ్మ నీకు. కోటి కోటి దండాల తల్లి నీకు, మా కొండంత పూజలే అమ్మ నీకు. మన జంగారెడ్డిగూడెం పట్టణంలో గ్రామదేవత అయినటువంటి శ్రీ గంగానమ్మ అమ్మవారి దివ్య సన్నిధానంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా ఈ రోజు 5వ రోజుగా అమ్మవారి మహాలక్ష్మీదేవిగా స్వర్ణ రజత శోభితమైనటువంటి పుష్ప శోభితమైనటువంటి అలంకారంతో భక్తులందరికీ కూడా దర్శనమిచ్చి తెల్లవారుజాము నుండి కూడా అమ్మవారికి విశేష పూజా కైంకర్యాలు నిర్వర్తించుకుని, అలాగే సామూహిక కుంకుమ పూజా కార్యక్రమాలు, శ్రీచక్ర యంత్రానికి కుంకుమార్చన కార్యక్రమాలు కూడా నిర్వర్తించుకుని భక్తులందరికీ కూడా అమ్మవారు దర్శన భాగ్యాన్ని కల్పించారు. కావున భక్తులందరూ కూడా వేలాది మంది కూడా అమ్మవారిని దర్శించుకుని ఆ మహాలక్ష్మి అవతారంలో ఉన్న అమ్మను దర్శించాలనేటువంటి ఈ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా విచ్చేసి అమ్మవారి యొక్క దర్శన భాగ్యాన్ని కల్పించుకుని అమ్మ యొక్క దివ్యాశీస్సులు తీసుకుని ఈ లోకమంతా కూడా సుభిక్షంగా ఉండాలని, అమ్మవారి యొక్క దివ్యాశీస్సులు అందరి మీద ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీ మాత్రే నమః.
జంగారెడ్డిగూడెం కోడూరి మెడోస్ కమ్యూనిటీ హాల్లో మొదటి సంవత్సరంగా దేవీ నవరాత్రులు కోడూరి సత్యనారాయణ రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించారు. దేవీ నవరాత్రులు అత్యంత వైభవంగా చేయడంపై కమ్యూనిటీ వాసులు హర్షం వ్యక్తం చేశారు. అలాగే దుర్గాదేవి తల్లిని లక్ష్మీదేవిగా అలంకరించారు. అలాగే మహిళా భక్తులచే కుంకుమ పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో బొమ్మ గోపాలకృష్ణమూర్తి దంపతులు, తటపర్తి మల్లికార్జునరావు దంపతులు, గుడిమెట్ల యుగంధర్ దంపతులు, కొక్కల ధర్మరాజు దంపతులతో పాటు కమిటీ మెంబర్లు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. వారితో పాటు తటపర్తి పురుషోత్తం, వాగు కార్తిక్, మహిళా భక్తులు కమల, సుమలత, మీనా, శిరీష, స్రవంతి, చంద్రిక, విజయ, లక్ష్మి, దుర్గా పాల్గొన్నారు. అమ్మవారి విగ్రహాన్ని కుక్కల ధర్మరాజు విరాళంగా అందజేశారు. కామవరపుకోటలో శ్రీ లక్ష్మీ హయగ్రీవ లలితా పీఠం నందు దసరా శరన్నవరాత్రులు అంబరాన్నంటాయి. పీఠం నిర్వాహకులైన వాస్తు, జ్యోతిష్య, వేద పండితులు దుర్గాబాయి స్వామీజీ ఆధ్వర్యంలో ఉత్సవాలు వైభవపేతంగా జరుపుతున్నారు. శుక్రవారం అమ్మవారు లక్ష్మీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. పీఠం మైదానంలో నాగ పడకలపై అమ్మవారి ఉత్సవ విగ్రహం ఏర్పాటు చేశారు. లక్ష కుంకుమ పూజల్లో వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. శ్రీ లక్ష్మీ హయగ్రీవ లలితా పీఠం సేవల్లో తరిస్తున్న వారిని దుర్గబాబు స్వామీజీతో పాటు భాస్కర్ రెడ్డి, సాయిబాబా తదితర పెద్దలు శాలువాలతో సత్కరించారు. భారీ స్థాయిలో భక్తులు అమ్మవారికి పసుపు, కుంకుమ, గాజులతో పాటు సారే, రవికలను సమర్పించారు. అమ్మవారికి వివిధ రకాల హారతులు అర్పించారు. శ్రీ లక్ష్మీ హయగ్రీవ లలిత పీఠంలో అమ్మవారిని దర్శించి కోరికలు ఫలిస్తున్నాయని, కోరికలు ఫలించిన భక్తులను పరిచయం చేశారు. ఈ నెల 27వ తేదీన స్వామివారు అమ్మవారి కళ్యాణం నిర్వహించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా మూలా నక్షత్రం రోజున వేలాది మంది విద్యార్థులచే శాస్త్రోక్తంగా సరస్వతి పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి అనేక చిత్రాల్లోనూ బుల్లితెరపై గీతాలు ఆలపించిన గాయనులు రానున్నట్లు తెలిపారు. దసరా శరన్నవరాత్రులలో అమ్మవారిని పూజించడం వలన కలిగే ప్రయోజనాలు, నిత్య పూజాది కైంకర్యాల గురించి భక్తులకు వివరించారు. తనకు సహకరిస్తున్న దాతలకు దుర్గబాబు స్వామి ధన్యవాదాలు తెలిపారు. మనకి 29వ తారీఖు సోమవారం నాడు మూలా నక్షత్రము సప్తమి మహాపర్వదినంలో జ్ఞాన సరస్వతి అమ్మవారి పూజా కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. మన లలితా శ్రీపీఠానికి ఎదురుగా ఉన్నటువంటి ఆస్థానంలో ఇది గొప్ప విశేషంగా మనం చెప్పుకుంటూ ఉంటారు మన వాళ్ళందరూ కూడా. ఎందుచేత ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా అంతమంది పూజా కార్యక్రమంలో పాల్గొనడం అనేటువంటిది ఏదైనా ఉంది అంటే లక్ష్మీ హయగ్రీవ లలితా శ్రీపీఠంలోనే అని చెప్పబడుతూ ఉంటుంది. ఎందుచేత అంటే సుమారుగా విద్యార్థులు 1000 మంది ఈ కార్యక్రమంలో పాల్గొనటము, అదే సమయంలో పూజా కార్యక్రమాన్ని చూడడానికి వచ్చేటువంటి వాడు సుమారుగా ఇంకొక 1000 మంది కూడా ఈ కార్యక్రమానికి వస్తారు. వాళ్ళందరికీ కూడా ఇక్కడ చక్కని ఏర్పాట్లు చేస్తాం మనం. ఆ ఏర్పాట్లలో భాగంగా మనకి వచ్చిన పిల్లలందరికీ కూడా విద్యార్థులందరికీ కూడా పుస్తకం, పెన్ను ఇవన్నీ కూడా మనకి చక్కగా సుప్రీంకోర్టు లాయర్ గారు రవి వెంకట ప్రసాద్ గారు, అలాగే సూర్యనారాయణ గారు, అలాగే అమెరికా నుంచి వచ్చినటువంటి విశేషంగా వారు భాస్కరరావు గారు అనేటువంటి వారు ముగ్గురు ఆ వచ్చిన భక్తులందరికీ కూడా పిల్లలందరికీ కూడా 1000 మందికి కూడా పుస్తకాలు, పెన్నులు అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకి గ్రామంలో ఉండేటువంటి వారు హైదరాబాద్ నివాసం ఉండేటువంటి చిరంజీవులు మనకి అరుణ్ కుమార్ అని, అలాగే బిందు అని, ఇంద్రసాయి అని, అలా వారు కూడా వచ్చిన వారందరికీ కూడా ప్రసాదము, అమ్మవారి సరస్వతి అమ్మవారి జ్ఞాన సరస్వతి అమ్మవారి ఫోటో అని కూడా వాళ్ళు అందజేయడం జరుగుతుంది. అదే రోజు మనకి చక్కగా అఖండ అన్నసమారాధన కార్యక్రమం దువ్వ శ్రీనివాస గారు అని చెప్పిన తాడేపుగూడెం వాస్తవ్యులు వారు చక్కగా ఆ రోజు అన్నప్రసాదం అంతా కూడా వారు ఏర్పాటు చేస్తున్నారు. ఇలా అమ్మవారి విశేషమైన కార్యక్రమాలు మనకి 3వ తారీఖు వరకు కూడా అత్యంత వైభవంగా అక్కడ మనోహరంగా నిర్వహించబడుతూ ఉంటాయి. చక్కగా అందుబాటులో ఉండే ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి ఈ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి దివ్యమైన అనుగ్రహానికి పాత్రలు కావలసిందిగా కోరుచున్నాము. ఓం శ్రీమాత్రే నమః. లక్ష్మీ హయగ్రీవ లలితా శ్రీపీఠం నందు విశేషమైన దసరా మహోత్సవ వేడుకలు నిరంతరము అంటే ఇంచుమించుగా 15 సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రాంతవాసులే కాకుండా సుదూర తీర ప్రాంతాల నుంచి ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది భక్తులు ఇక్కడికి విచ్చేసి వారి యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులయ్యి బిడ్డలు లేని వారికి బిడ్డలు కలిగే రకంగాను, సంతానం లేని వారికి సంతానోత్పత్తి, అదే విధంగా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు, అలాగే దేవుని యొక్క దివ్య కరుణా కటాక్షాలను వీక్షించుకుంటూ వారి అమ్మవారికి పాత్రలు అవుతూ వారందరికీ అనేక రకాల ఆశీస్సులు అందజేసే విధంగా గురువు గారు అయినటువంటి శ్రీమాన్ దుర్గబాబు గారు ఆధ్యాత్మిక వారధిగా ఉంటూ మనందరికీ కూడా ఆధ్యాత్మిక తత్వంలోని అమ్మవారి ప్రసాద అనుగ్రహాలకు మనకు పాత్రలు అయ్యేలాగా చేస్తున్న వారికి నమస్సులు. అలాగే ఈ లలితా శ్రీపీఠంలోకి ఎంతమందో భక్తులు వచ్చి అమ్మ దయకు కృపకు పాత్రలు అవుతూ ఎన్నో నిదర్శనాలకు నిలయంగా మారిన
లలితా శ్రీపీఠానికి అనేక మంది భక్తులు నిర్విరామంగా నిరాఘాటంగా వస్తూ అమ్మదేవికి పాత్రలవుతున్నందుకు వారందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనాలు చేసుకుంటున్నాము. అమ్మదేవికి పాత్రలే దాంట్లో కృపక పాత్రలే విధానంగా అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాలకి విశేష సంఖ్యలో పాల్గొంటూ నిత్యము జరిగే అన్నప్రసాద వితరణకి సహాయ సహకారాలు అందిస్తూ కూడా అనేక మంది భక్తులు అమ్మదేవికి పాత్రలు అవుతున్నారు. అలాంటి అవకాశం కలిగించిన దుర్గబాబు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే అనేక మంది భక్తులు కూడా ఉన్నారు దీంట్లో కార్యక్రమాల్లోనూ ఆర్థిక సహాయం అయితే కానీ మాట సహాయం, చేత సహాయం, అనేక రకాల సహాయాలు కూడా అందిస్తూ ఉన్నారు దూర సుదీర్ఘ ప్రాంతాల నుంచి వస్తూ. వారందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన దుర్గబాబు గారికి నమస్సులు తెలియజేసుకోండి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత, మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అశ్వారావుపేట రోడ్ వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలు అందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అశ్వారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. జంగారెడ్డిగూడెంలో ఏలూరు రోడ్ నందు ఆటో నగర్ వద్ద వేంచేసి ఉన్న కనకదుర్గాదేవి ఆలయం వద్ద సామూహిక కుమారి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారీగా భక్తులు తరలివచ్చారు. కుమారి పూజలు చేయించుకున్న చిన్నారులు భక్తులను ఆశీర్వదించారు. పట్టణ పురోహితులు చారి ఆధ్వర్యంలో అమ్మవారి నవరాత్రి పూజలు నిర్వహిస్తున్నట్లు దండు ధనరాజు తెలిపారు. సాయంత్రం సమయాల్లో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. లక్ష కుంకుమార్చన పూజల్లో వేలాది మంది భక్తులు పాల్గొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఎంత సల్లనిదమ్మ మా కనక దుర్గమ్మ, ఎంత సక్కనిదమ్మ మా కనక దుర్గమ్మ, ఎంత సల్లనిదమ్మ మా కనక దుర్గమ్మ, ఎంత సక్కనిదమ్మ బెజవాడ మాయమ్మ. ఎంత సల్లనిదమ్మ మా కనక దుర్గమ్మ, ఎంత సక్కనిదమ్మ మా కనక దుర్గమ్మ, ఎంత సల్లనిదమ్మ మా కనక దుర్గమ్మ, ఎంత సక్కనిదమ్మ బెజవాడ మాయమ్మ. పచ్చని రూపు, పాల మీగడ తెలుపు, చల్లనైనా చూపు, పసిడి ఛాయా మెరుపు, కలువ కల్లా వెలుగు, కోటి కాంతులు చిలుపు. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన కొలువై ఉన్న శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి దివ్యాలయంలో అంగరంగ వైభవంగా ప్రారంభమైన శరన్నవరాత్రి ఉత్సవాల 5వ రోజైన శుక్రవారం మహాలక్ష్మీదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు.
ఆలయ శాశ్వత చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ, చైర్మన్ రొంగల నాగేశ్వరరావుతో కూడిన ఆలయ కమిటీ సభ్యులు శ్రీ నూకాంబిక సేవా బృందం ఆధ్వర్యంలో 108 మంది ముత్తైదువులచే సామూహికంగా కామాక్షి దీప పూజ కార్యక్రమం ప్రధాన అర్చకులు కాళ్ళకూరి శంకర్ మహేష్ శర్మ నిర్వహణలో ఆలయ కళ్యాణ కళావేదిక వద్ద వేదోక్తంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం భక్తుల స్వహస్తాలతో ఉత్సవమూర్తికి పంచామృత అభిషేకాలు చేశారు. మూల విరాట్ కు ఏకదశ మంగళహారతి అనంతరం కామాక్షి దీప పూజ వేదోక్తంగా నిర్వహించారు. నూకాలమ్మ అమ్మవారి వస్త్రాలంకరణ, పుష్పాలంకరణ, ప్రసాద వితరణ, దసరా మహోత్సవాల నిర్వహణకు గొట్టుముక్కల వంశీకుమార్ రాజు, చిన్ని రామసత్యనారాయణ, చింతా నాగరాజు, విద్యా వికాస్ విద్యా సంస్థల వారు సహకరించారు. బాలదుర్గాదేవి లలిత పారాయణ మండలి సభ్యులు లలిత సహస్రనామ పారాయణ చేశారు. సాయంత్రం శ్రీకృష్ణ పురంధరదాస భజన మండలి వారిచే కోలాట నృత్య ప్రదర్శన జరిగింది. డాక్టర్ రాజాన సత్యనారాయణ మాట్లాడుతూ 6వ రోజైన శనివారం నూకాలమ్మ అమ్మవారు లలిత త్రిపుర సుందరి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు. పివిఎల్ సుబ్రహ్మణ్యరాజు కుటుంబ సభ్యులు అమ్మవారి వెండి చీర తయారీకి 10 తులాల వెండిని సమర్పించారు. ఈ నెల 27వ తేదీ ఉదయం చిట్టి గాజులతో 108 మంది ముత్తైదువులచే సామూహిక లలిత సహస్రనామార్చన, కుంకుమార్చన, నీరాజన మంత్ర పుష్పాలు జరుగుతాయని, సాయంత్రం 7 గంటల నుండి అభినయ కూచిపూడి నాట్య అకాడమీ నాట్య గురువు శీలా రూపాదేవి శిష్య బృందంచే కూచిపూడి మరియు జానపద నృత్య ప్రదర్శన జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పెన్మెత్స రాజంరాజు, గొట్టుముక్కల వంశీకుమార్ రాజు, గాలి నూకరాజు, చిట్లూరి సర్వేశ్వరరావు, నవుడు సత్యనౌకరాజు, అభిన కాశీ విశ్వనాథ్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. జై నూకాంబిక, జై జై నూకాంబిక. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన కొలువైన శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి యొక్క దివ్య సన్నిధిలో శరన్నవరాత్రుల వేడుకల్లో భాగంగా ఈ రోజు 5వ రోజు అమ్మవారు మహాలక్ష్మీదేవిగా దర్శనమిస్తున్నారు. ఈ క్రమంలో అమ్మవారికి విశేషమైనటువంటి కామాక్షి దీప పూజ సామూహికంగా 108 మంది తోటి నిర్వహించడం జరిగింది. ఈ రోజున జరిగేటువంటి కుంకుమార్చన కార్యక్రమం అంతా కూడా మహాలక్ష్మిగా ఉన్నటువంటి నూకాలమ్మలో ఉన్నటువంటి మహాలక్ష్మి దేవతకి నూకాలమ్మ ఆలయ కమిటీ భక్తుల చేతుల మీదుగా నిర్వహిస్తుండటం విశేషం. ప్రధానంగా రేపు 6వ రోజు అమ్మవారు లలితా త్రిపుర సుందరిగా భక్తులకు దర్శనం అవబోతున్నారు. నూకాలమ్మ తల్లి లలితా త్రిపుర సుందరిగా దర్శనమిస్తారు. ఈ సందర్భంగా చిట్టి గాజులతోటి 108 మంది ముత్తైదువులు లలితా సహస్రనామార్చన, అదేవిధంగా కుంకుమార్చన కార్యక్రమాలు కూడా రేపు అంటే శనివారం నాడు లలితా త్రిపుర సుందరి రూపంలో ఉన్నటువంటి నూకాలమ్మ తల్లికి నూకాలమ్మే లలితాంబగా ఆ యొక్క పూజను అందుకునేటువంటి అపూర్వమైన సన్నివేశం రేపు భక్తులంతా కూడా దర్శించవచ్చు. ఈ రోజున శుక్రవారం పైగా మన నూకాలమ్మ తల్లికి విశేషమైనటువంటి ప్రదర్శన మొక్కులు ఉన్న వాళ్ళంతా కూడా రావడం జరుగుతుంది. మనందరికీ తెలుసు ప్రతి శుక్రవారం కూడా 11 ప్రదర్శనలు అనేది ఒక మొక్కు 11 వారాలు చేసుకోవాలి. ఆ క్రమంలో ఆ భక్తులంతా రావటం ఈ రోజున విశేషంగా అమ్మవారికి మరి విశేష ద్రవ్యాలతోటి అభిషేక కార్యక్రమం కూడా జరిగిందని తెలియజేయడం సంతోషిస్తున్నాం. ఈ క్రమంలో శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా నూకాలమ్మ తల్లి ఆలయంలో జరిగేటువంటి ప్రతి వైభవంలో భక్తులే స్వయంగా అమ్మవారికి అర్చించుకునేటువంటి క్రమంలో ప్రతి ఒక్కరికి కూడా నూకాలమ్మ తల్లి సంపూర్ణ అనుగ్రహ ఆశీర్వాద బలం ఇవ్వాలని, శరన్నవరాత్రులు మరింత శక్తివంతంగా వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలని ఆశిస్తూ ఉన్నాం. శ్రీమాత్రే నమః. జంగారెడ్డిగూడెం పట్టణ శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి దసరా శరన్నవరాత్రులలో సందర్భంగా 5వ రోజైన శుక్రవారం అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. గ్రామ పెద్దలు, ప్రముఖులు సహాయ సహకారాలతో భారీ నగదుతో అత్యంత సుందరంగా అలంకారం చేశారు. ప్రధాన పూజల్లో దోబగుంట్ల బాపిరాజు దంపతులు, బచ్చు వెంకటేశ్వరరావు దంపతులు, గార్లపాటి నారాయణరావు దంపతులు పాల్గొన్నారు. అమ్మవారికి అలంకారం నిమిత్తం కర్పూరం కృష్ణరావు దంపతులు చీరను సమర్పించారు. అమ్మవారికి జంగారెడ్డిగూడెంలో ఉన్న నగర మహిళలు 108 రకాల హారతులు అర్పించారు. ఆకర్షణీయంగా ఈ కార్యక్రమాన్ని భక్తులు తిలకించారు. అమ్మవారి ఆలయంలో అత్యంత వైభవంగా 1,00,000 పుష్పార్చన కార్యక్రమం ఉత్సవ కమిటీ చైర్మన్ టీవీఏ రామతారకం పర్యవేక్షణలో నిర్వహించారు. ఉదయం భాస్కర్ ట్రావెల్స్ ఇమ్మడి రమేష్, సాయంత్రం కర్పూరం కృష్ణారావు దంపతులు ప్రసాదాలను సమర్పించారు. కుంకుమ పూజల్లో మహిళా మనులు అత్యధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. కొల్లేపర ఆనంద్, కొల్లేపర నారాయణ, కర్పూరం చక్రవర్తి, చిత్తూరు శేషు, ముక్కు సుబ్బారావు, పేరూరి నారాయణ, ఇమ్మడి రమేష్, శ్రీకాకుళపు నాగరాజు, వంకదార గణేష్, కర్పూరం ఆంజనేయ గుప్తా, మహంకాళి కిరణ్, ఎర్ర పవన్, అత్యం మురళి, చిట్లూరి వెంకటేశ్వరరావు, పమిడి కాశీ విశ్వనాథం, పివిఎస్, వక్కలగడ్డ గోవర్ధన్ అమ్మవారిని దర్శించుకున్నారు. జై జై వాసవి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయమునందు జంగారెడ్డిగూడెం ఆలయమునందు 22వ సంవత్సరం జరుగుతున్నటువంటి దేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఈ రోజు అమ్మవారు మహాలక్ష్మి అవతారంలో దర్శనం ఇచ్చినారు. అమ్మవారికి 1,40,00,000 సుమారుగా అలంకరణ చేయడం జరిగింది. భక్తులందరూ కూడా విచ్చేసి అమ్మవారి కృపకు దర్శించి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా 29వ తారీఖున అమ్మవారికి సరస్వతి అవతారంలో దర్శనమిస్తారు కనుక
మీ ఇళ్లలో ఉన్నటువంటి చిన్నపిల్లలందరినీ కూడా దేవాలయానికి తీసుకొచ్చి అమ్మవారి పూజలో కూర్చోబెట్టవలసిందిగా కోరుతూ ఉన్నాము. తదుపరి 4వ తారీఖున అన్న ప్రసాద వితరణ జరుగుతుంది. భక్తులందరూ పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులై తదుపరి గ్రామోత్సవాల్లో కూడా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. జై వాసవి. ఈ రోజున జంగారెడ్డిగూడెం వాసవి కనిక పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారు మహాలక్ష్మీదేవి అవతారంలో మనకి దర్శనమిచ్చున్నారండి. వారికి ఇవాళ చీర సమర్పించిన వారు కర్పూరం కృష్ణారావు గారి దంపతులండి. ఈ రోజు పూజలో కూర్చున్న వారు దూపగండ్ల బాబురాజు గారు, బొచ్చు వెంకటేశ్వరరావు గారు, గార్లపాటి రామారావు గారి దంపతులు ఈ రోజు పూజలో కుంకుమ పూజలో కూర్చున్నారండి. అలాగే ఈ ప్రసాద వితరణ చేసిన వారు కర్పూరం కృష్ణారావు గారి దంపతులు మరియు ఇమ్మడి రమేష్ గారి దంపతులు. వీరికి మా కమిటీ తరపున, ఆలయ కమిటీ తరపున, మరి ఉత్సవ కమిటీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే రేపు అమ్మవారి అవతారాలు ప్రతి దానికి కూడా ప్రతి ఒక్కరు కూడా పుర ప్రజలందరూ కూడా వచ్చి దర్శించుకుని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. 4వ తారీఖున మహాన్నదాన కార్యక్రమం మరియు గ్రామోత్సవం, అన్నదాన కార్యక్రమం అనంతరం లడ్డు వేలంపాట మరి చీరల వేలంపాట జరుగుతుందండి. దీనిలో ప్రతి ఒక్కరు కూడా దీనిలో వచ్చి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. జై వాసవి. జంగారెడ్డిగూడెం మానవతా అధ్యక్షులు అల్లూరి రామకృష్ణ ఆధ్వర్యంలో సెంట్రల్ కమిటీ మెంబర్ అయినాల రమణమూర్తి సమక్షంలో కార్యవర్గ సభ్యులు మొగల్నేడి శ్యాంబాబు వితరణతో కీర్తిశేషులు కలిదిండి జానకి వెంకటరాజు, గొట్టుముక్కల రాయపరాజుల జ్ఞాపకార్థం మానవతా సంస్థకు ఫీజర్ బాక్స్ ను అమ్మ నిలయం శ్యాంబాబు విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా విచ్చేసిన జట్టి గురునాథరావు చేతుల మీదుగా ఫీజర్ బాక్స్ ను అందజేశారు. ఈ కార్యక్రమంలో మానవతా సభ్యులు, సేవా తత్పరులు వంశీ కుమార్ రాజా, సెంట్రల్ కమిటీ కన్వీనర్ త్రిపుర రమేష్, రీజియన్ చైర్మన్ దల్లి ఆంజనేయ రెడ్డి, మండల చైర్మన్ ఆకుల ధర్మరాజు, ఆత్మీయ సహకార కమిటీ అధ్యక్షులు గద్దె సత్యనారాయణ, ఆత్మీయ సహకార కమిటీ సభ్యులు కర్పూరం వెంకన్నబాబు, శ్యామ్ శ్రేయోభిలాషులు, మానవతా సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన నివాస గృహం వద్ద, జల్లేరు ఫిల్లింగ్ స్టేషన్ వద్ద, జట్టి గురునాథరావు కార్యాలయంలోనూ పలు చోట్ల కేక్ కట్ చేశారు. భారీ స్థాయిలో ఈ కార్యక్రమంలో ప్రజలు పాల్గొన్నారు. శ్యాంబాబు సేవలను పలువురు కొనియాడారు. అదేవిధంగా గొట్టుముక్కల వంశీ కుమార్ రాజు సైతం చేస్తున్న ఆర్థిక పరమైన సేవలను పలువురు ప్రశంసించారు. శ్యాంబాబుకు పలువురు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ వారి స్తోమతకు తగ్గట్టుగా ఇటువంటి వేడుకల్లో నగదు వృధా చేయకుండా పేదలకు గాని సమాజానికి గాని దోహదపడే సేవా కార్యక్రమాలు నిర్వహించాలని గురునాథరావు కోరారు. మనందరితో ఎప్పుడు కూడా స్నేహభావంతో ప్రేమానురాగాలతో ఉండాలని, అలాగే శ్యామ్ గారిని మీరందరూ ఆదరించే విధానాన్ని బట్టి మీ అందరూ కూడా ఎంతో సంతోషిస్తూ శ్యామ్ గారిని ఎప్పుడు కూడా ముందుండి ఆయన నడిపిస్తాం. మనందరం దేవుడు ఆశీర్వదిస్తే మంచి మంచి పదవుల్లో కూడా ఉండాలని మనందరూ ఆకాంక్షిస్తూ బర్త్డే వేడుకని జంగారెడ్డిగూడెం ఫ్రెండ్లీ యూత్ ఆధ్వర్యంలో సుబ్బంపేట నేతాజీ నగర్ నందు దసరా మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలలో భాగంగా సహస్ర కుంకుమార్చన జరిపారు. ఈ కార్యక్రమానికి ఉభయదారులుగా ఓలేటి కృష్ణకుమార్, జానకి దంపతులు, పెద్దిరెడ్డి ఆదినారాయణ, మహాలక్ష్మి దంపతులు వ్యవహరించారు. 5వ రోజు మహాలక్ష్మీదేవి అవతారంలో భక్తులకు అమ్మవారు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో మంగ, తామిని, అనుష, కవిత, జ్యోతి, మాధురి పాల్గొన్నారు. భక్తి శ్రద్ధలతో అమ్మవారి దసరా మహోత్సవాలు నిర్వహించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. నేతాజీ నగర్ లో ఏ కార్యక్రమం తలపెట్టినా ప్రతి ఒక్కరూ సామూహికంగా ఐకమత్యంగా నిర్వహిస్తూ ఉంటామని ఓలేటి కృష్ణ తెలిపారు. జంగారెడ్డిగూడెంలో జడ్పీ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల, సిటీ డిజిటల్ నెట్వర్క్ కార్యాలయం మధ్య వేయించేసి ఉన్న సర్వమంగళ సహిత విశ్వేశ్వర స్వామి ఆలయం నందు సామూహిక కుంకుమ పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. భారీ స్థాయిలో ఈ పూజాది కైంకర్యాలకు స్పందన లభించింది. కంచిలో వెలిసావే తల్లి కామాక్షి వైనావే, మా కష్టాలు బాపే
జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన వాస్విమాత మాలాధారుల బృందం చల్లసత్తమ్మను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి పూజలు చేశారు. చల్లసత్తమ్మ తల్లి పూర్వ వైభవాన్ని గుర్తు చేసుకున్నారు. పొలిమేర దేవతగా చల్లని కాపు కాసే చల్లసత్తమ్మ తల్లిని ప్రతి ఒక్కరూ దర్శించుకుని తరించాలని వాస్విమాత మాలాధారణ గురుస్వామి నాగసూరి వీరవసంత్ కుమార్ పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం అండి. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాల ధరించి వాసవిమాత సేవకులుగా సైనికులుగా ఈ 13 రోజులు దీక్ష చేస్తూ మేము పీఠం పెట్టుకున్నాం. ఈ మధ్యకాలంలో కేబుల్లో వచ్చినటువంటి నాగేశ్వరి బాలసుబ్రహ్మణ్యం గారి వార్త ద్వారా ఈ చలసత్తమ్మ గుడిని దర్శించాలని చెప్పి ఒక కోరిక కలిగింది. చాలా కాలం అయిందండి ఇక్కడ ఈ అమ్మవారి ఆలయానికి వచ్చి. ఆ వార్త చూసిన తర్వాత మాలో ఎందుకో కానీ ఆ కోరిక అమ్మవారు కలిగించింది. ఒకసారి రెండని చెప్పి పిలిచినట్టుగా మాకు ఒక భావన ఏర్పడింది. అని చెప్పి మా పేటలో ఉన్నటువంటి వాసవిమాత అధ్యక్షులందరినీ కూడా ఈ ఆలయానికి తీసుకొచ్చి ఒకసారి దర్శనం చేయించాలని చెప్పి సంకల్పంతో ఇక్కడికి వచ్చి రోజు ఇక్కడ దర్శనం చేసుకున్నాం. చాలా సంతోషం కలిగిందండి. మా చిన్నప్పుడు గుర్తు చెప్పాలంటే అప్పట్లో కనీసం నెలకోసారి ఈ ఆలయానికి వచ్చేవాళ్ళం. బయలుదేరి నుంచి పడిపోయిన తర్వాత ఇక్కడ రావడం అసాధ్యమవుతున్నట్టుగా కనిపించింది. ఇప్పుడు ఈ మాల వేసుకుని దీక్షలో ఉన్నందు వల్ల ప్రతిరోజు దేవాలయ దర్శనాల భాగంగా ఈ రోజు ఇక్కడికి వచ్చి ఈ దసరా నవరాత్రులు అమ్మవారిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని చెప్పిన ఉద్దేశంతో వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. అలాగే ఇది ఎంతో పురాతన ఆలయం. ప్రతి ఒక్కరూ కూడా బ్రదర్ చాలా మంది దీక్ష చేసుకుని పీఠాలు పెట్టుకున్నారు. మేము గురుస్వాములతో చెప్పి ఈ ఆలయానికి సందర్శించి అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరి ప్రార్థిస్తున్నాను. కాపు సంక్షేమ సంఘం K9 ఆధ్వర్యంలో ఈ నెల 28న కోయిలగూడ మండలం రామానుజపురంలో ఉచిత మెడికల్ క్యాంప్ ను సద్వినియోగం చేసుకోవాలని గ్రామ సర్పంచ్ అడప నాగలక్ష్మి కోరారు. జంగారెడ్డిగూడెంకు చెందిన డాక్టర్ శివశంకర్ హాస్పిటల్ అధినేత డాక్టర్ దుత్తా శివశంకర్ రావు, డాక్టర్ దుత్తా వాణి సుబ్రహ్మణ్యేశ్వరి తదితర వైద్యులు ఈ శిబిరంలో అన్ని రకాల వైద్య పరీక్షలు చేస్తారని తెలిపారు. K9 కమిటీ రామానుజపురం శ్రీ కృష్ణదేవరాయ కాపు సంఘం నాయకుల సమక్షంలో సర్పంచ్ నాగలక్ష్మి ఉచిత వైద్య శిబిరానికి సంబంధించి కరపత్రం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో K9 అధ్యక్షులు 9 శ్రీనివాసరావు మాట్లాడుతూ తమ సంఘం ఆధ్వర్యంలో వరుస సేవా కార్యక్రమాలు ఏజెన్సీ మెట్ట ప్రాంతాల్లో అన్ని మండలాల్లో నిర్వహిస్తున్నట్లు వివరించారు. అలాగే గ్రామంలో కాలు కోల్పోయిన పసుపులేటి విశ్వేశ్వరరావు అనే వ్యక్తికి ఆర్టిఫిషియల్ లింబ్ అందించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా మెడికల్ క్యాంప్ నిర్వాహకుడు డాక్టర్ శివశంకర్ రావు మాట్లాడుతూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. K9 కార్యదర్శి శీలం కృష్ణరాజు మాట్లాడుతూ తమ సంఘం ఆధ్వర్యంలో కాపు సామాజిక వర్గంతో పాటు మిగతా కులాల్లో పేదలకు సైతం తమ వంతు సహాయం అందించాలని మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక శ్రీకృష్ణ దేవరాయ కాపు సంఘ గౌరవ అధ్యక్షుడు అడప సత్యనారాయణ, అధ్యక్షుడు మల్లబత్తుల సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు గేలం వెంకటేశ్వరరావు, కార్యదర్శి ఏసులంక నాగార్జున తదితర కాపు సంఘ నాయకులు K9 బృందానికి సాదర స్వాగతం పలికారు. K9 ప్రతినిధులు ట్రెజరర్ పి మోహన్, సహాయ కార్యదర్శి మణిక సత్యనారాయణ, మీడియా అధ్యక్షుడు K శంకర్రావు, ఆకుల యేసుబాబు, సొసైటీ అధ్యక్షులు కోని శ్రీనివాస్, ఎంపీటీసీ సుంకర రాజేష్, వేదాంతపురం నాయకులు ముత్యాల తాతారావు, సర్పంచ్ సీతారామరాజు, అప్పన్న ప్రసాద్ తదితరులను K9 నాయకులు కలిసి మెడికల్ క్యాంప్ విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. జంగారెడ్డిగూడెం K9 ఆధ్వర్యంలో మన డాక్టర్ శివశంకర్ గారు ఈ రామంజపురం గ్రామంలో రేపు 28వ తారీఖు ఆదివారం మెగా మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నారు K9 ఆధ్వర్యంలో. దాని నిమిత్తం ఈ K9 వారు ఈరోజు గ్రామ సర్పంచ్ వారిని, అలాగే ఇక్కడ కాపు సంఘ నాయకుల్ని, లోకల్ నాయకుల్ని, ఎంపీటీసీని అందరిని కూడా కలిసి ఈ కార్యక్రమం నిర్వహణకి కొంచెం సహకరించాలని చెప్పేసి కోరుకోవడం జరిగింది. అలాగే ఆల్రెడీ 4-5 రోజుల నుంచి కూడా గత వారంలో నుంచి కూడా ఈ పాంప్లెట్ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా జరిగింది. మీరు ఎంతో ఉత్సాహంతో ఈ శ్రీకృష్ణ దేవరాయ కాపు సంఘం కూడా ఎంత ఉత్సాహంగా ఉన్నారో అదే ఉత్సాహంతో మరి రేపు 28వ తారీఖు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి చక్కగా అందరూ సహకరిస్తారని ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి కాపు పెద్దలకు, సోదరులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ గ్రామం రాగానే మాకు చాలా ఆనందం వ్యక్తమైంది. ఎందుకంటే ఇక్కడ కాపు సంఘం ఏర్పాటు చేయడం, ప్రతి నెల ఏదన్నా మన కాపుల్లో ఎవరైనా చనిపోయినా 5,000 రూపాయలు మట్టి కట్టి కింద ఇవ్వటం, ఈ కార్యక్రమం అనేది ప్రతి నెల ఒక రోజు ఈ గ్రామంలో ఉన్న కాపులందరూ కూడా ఒక మీటింగ్ చేసి అంతా కలుసుకొని వాళ్ళ పర్యవేక్షణ ఏం చేయాలనేది ఆలోచించుకోవడం చాలా అదృష్టంగా, చాలా మంచిగా ఆలోచిస్తున్నాము. అదేవిధంగా K9 అనేది ఈ మెట్ట ప్రాంతంలో కాపులకి ఏదైనా సరే ఆపద వచ్చినప్పుడు కానీ
ఎవరైనా ఆర్థికంగా కానీ లేకపోతే ఏదైనా ఆరోగ్య సమస్యలు కానీ లేకపోతే వేరే ఏ విధమైన ఇబ్బంది వచ్చినా కూడా వాళ్ళని మేము ప్రోత్సహించి వాళ్ళకి మా వంతు మేము సహాయం చేసే విధంగా ఈ క్లీనింగ్ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికి ప్రమాణ స్వీకారాలు పూర్తయిన తర్వాత ఇప్పుడు 4 కార్యక్రమాలు చేశాము. దీని తర్వాత రామంజపురంలో 28వ తారీఖు ఆదివారం ఉదయం 9 గంటల నుంచి 3 గంటల వరకు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసే విధంగా ముందుకు వచ్చినందుకు K9 వైద్య విభాగం అధ్యక్షులు డాక్టర్ బొడ్డా శివశంకర్ గారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. జంగారెడ్డిగూడెంలో జెడ్పీ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల వద్ద వేంచేసి ఉన్న కనకదుర్గమ్మ తల్లి ఆలయం వద్ద దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగ నిర్వహిస్తున్నారు. మహాలక్ష్మీదేవి అవతారంలో భక్తులకు అమ్మవారు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారికి కుంకుమ పూజలు జరిపారు. హోమాది కైంకర్యాలు చేశారు. భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకున్న భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. వేలేరుపాడు మండలం భూదేవిపేట నందు వెంచేసి ఉన్న భూగర్భవాసిని శ్రీ 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 చాముండేశ్వరి అమ్మవారి ఆలయంలో దసరా నవరాత్రి ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అమ్మవారు మహాలక్ష్మీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చినట్లు ఆలయ నిర్మాణకర్త భూమా శ్రీధర్ తెలిపారు. అమ్మవారి సకల దేవత ఆవాహనం తదనంతరం తీర్థప్రసాదాలు వితరణ చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు నందీశ్వర శర్మ, భూమా శ్రీధర్, దుర్గా దంపతులు, జోగినేని అనిల్ కుమార్, శృతి దంపతుల చేతుల మీదుగా కైంకర్యాలు నిర్వహించారు. రిషి, సాయి, పండు, తేజ, ధనుష్ ఆధ్వర్యంలో చేసినట్టు తెలిపారు. జంగారెడ్డిగూడెంలో బుట్టాగూడెం రోడ్ నందు ఎస్ఆర్ పెట్రోల్ బంక్ వద్ద మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సమితి సెక్రటరీ నంబూరి రామచంద్రరాజు, కోశాధికారి గొట్టుముక్కల భాస్కర్ రాజు, గోరంట్ల విజయరామరాజు, మంతెన సోమరాజు, పెన్మెత్స సుబ్బరాజు, గొట్టుముక్కల వంశీకుమార్ రాజు, టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, పరిమి సత్యనారాయణ, వైఎస్ఆర్సీపీ నాయకులు బత్తిన చిన్న పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామంలో ఇటీవల జరిగిన రాబరీ చోరీని పోలీసులు ఛేదించారు. జిల్లా ఎస్పీ శివప్రతాప్ కిషోర్ విలేకరుల సమావేశంలో చోరీ వివరాలను వెల్లడించారు. వృద్ధ దంపతులు నిద్రిస్తున్న సమయంలో రాత్రి 2 గంటల ప్రాంతంలో వారిని బెదిరించిన దొంగలు 40 కాసుల బంగారం, 2 కేజీల వెండి ఆభరణాలు అపహరించినట్లు, వాటిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. బాపట్ల జిల్లా స్టూవర్ట్పురంకు చెందిన అంగడి విల్సన్, గజ్జల వాసులతో పాటు లక్కవరం గ్రామానికి చెందిన కావేటి ప్రసాద్, దేవర శ్రీరామ్మూర్తి, షేక్ బాజీలను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఏదైతే ఈ దొంగతనాన్ని మనము సక్సెస్ఫుల్ గా ఛేదించారో మన సిఐ గారు, ముఖ్యంగా జంగారెడ్డిగూడెం సిఐ గారు, వాళ్ళ టీము, జంగారెడ్డిగూడెం ఎస్ఐ గారు, ఈ లక్కవరం కానిస్టేబుల్స్ అయితేనేమి, జంగారెడ్డిగూడెం సబ్ డివిజనల్ ఆఫీసర్ డిఎస్పీ గారు, చింతలపూడి సిఐ గారు, వీళ్ళందరూ కూడా చాలా చక్కగా వర్క్ చేసి డిటెక్ట్ చేశారు. కానీ మనం ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సింది, క్రైమ్ జరగకుండా ఆపడం ఎలాగా, మనం ప్రివెంటివ్ స్టెప్స్. పోలీస్ కి ఎంత బాధ్యత ఉందో క్రైమ్ జరగకుండా ఆపడం అంతే బాధ్యత పబ్లిక్ కూడా ఉంది. మన ఇంట్లో ఇప్పుడు వీళ్ళ ఉదాహరణకి చూసుకుంటే పిల్లలు కూడా గుర్తుపెట్టుకోవాలి, మన ఇంట్లో వృద్ధులు ఉన్నారు, వాళ్ళ ప్రాణాలకి మనం జాగ్రత్తగా ఉండాలి అనుకున్నా, వాళ్ళని జాగ్రత్తగా కాపాడుకోవాలనుకున్నా ఇంట్లో సీసీటీవీ కెమెరాలు మనం ఇన్స్టాల్ చేసుకోవడం. ఇంత ఆస్తి మనం ఇంట్లో పెట్టుకుంటున్నప్పుడు ఒక 10,000 రూపాయల సీసీటీవీ కెమెరా మనం పెట్టుకోలేమా? అంతేకాకుండా ఇంట్లో బంగారము ఇంత పెద్ద మొత్తంలో ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు స్టోర్ చేయొద్దు. లాకర్ ఫీజులు కూడా చాలా తక్కువ రేట్లో ఈ మధ్య అందుబాటులో ఉంటున్నాయి. ఈ లాకర్ సౌకర్యాన్ని ఉపయోగించుకోండి. ఈ లాకర్ సౌకర్యం మనం ఉపయోగించుకోకుండా ఇంట్లో పెద్ద గోల్డ్ వస్తువులన్నీ పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా మనకి రిస్క్ ఉంటుంది, అట్రాక్ట్ అవుతారు. ఓన్లీ బయట నుంచి వచ్చే దొంగలనే కాకుండా వేరే రకాల పని చేసే వాళ్ళు కానీ, సర్వెంట్స్ నుంచి కానీ, రకరకాల మార్గాల్లో ఈ ముప్పు ఉంటుంది. కాబట్టి వృద్ధులకి అవగాహన లేకపోయినా కనీసం పిల్లలు మీ పేరెంట్స్ ఉన్న ఇళ్లలో సీసీటీవీలు అమర్చడం కావచ్చు, మీ పేరెంట్స్ ఉన్న ఇళ్లలో ఈ సీసీటీవీలు అమర్చే సీసీటీవీల్లో కూడా మోషన్ డిటెక్షన్ సీసీటీవీలు పెట్టుకుంటే ఇంట్లో ఎవరైనా లేని వాళ్ళు వచ్చినా, చాలా మంది అబ్రాడ్ వెళ్తారు, దసరా సెలవులకి పిల్లల దగ్గర వెళ్తారు,
అట్లాంటప్పుడు డైరెక్ట్ గా మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీ ఇంట్లో మీరు లేని సమయంలో ఎవరో వచ్చారని. ఆ వీడియో కూడా సేవ్ అవుతుంది. ప్లస్ లాకర్లను కూడా విరివిగా వాడాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఇలాంటి జాగ్రత్తలు మీరు తీసుకుంటే ఖచ్చితంగా పోలీసుకి కూడా ఒక సహకారం అవుతుంది. అంతేకాకుండా ఎక్కడైతే వృద్ధులు ఉంటారో ఇవాళ రేపు మనం చూస్తున్నాము, మానసికంగా కూడా వాళ్ళకు ఒక తోడు అవసరము. డాగ్స్ అనేవి ఈ మనుషులకి చాలా నమ్మకమైన జంతువులు. అలాంటి డాగ్స్ ని కూడా మనం ఇండ్లలో ఏర్పాటు చేసుకోగలిగితే, పెంపుడు కుక్కల్ని మీ వృద్ధులైన మీ పేరెంట్స్ కి మీరు కానీ గిఫ్ట్ గా ఇవ్వగలిగితే అది వాళ్ళ ప్రొటెక్షన్ కి చాలా మంచిగా పనిచేస్తుంది. సో ఈ ప్రజలను రక్షణ, మన సొంత ఆస్తి రక్షణ ఓన్లీ పోలీస్ బాధ్యతనే కాకుండా, పోలీస్ ఎలాగో ఉంటారు, పోలీస్ కి తోడు మనం కూడా ఏం చేయాలన్నది ఒకటి ఆలోచించి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు నెగ్లెక్ట్ చేయకుండా ఉండాలని ప్రజలకి నా ద్వారా విజ్ఞప్తి. థ్యాంక్ యూ. ఈ నెల 27వ తేదీన జంగారెడ్డిగూడెం రోటరీ క్లబ్ నందు సిపిఐఎంఎల్ రెడ్ స్టార్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఫాసిస్ట్ వ్యతిరేక రాష్ట్ర సదస్సు నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన కార్యదర్శి జొన్నకుటి వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు కరపత్రాలను ఆవిష్కరించి వివరాలు వెల్లడించారు. జొన్నకుటి వెంకటేశ్వరరావు, నేను సిపిఐఎంఎల్ రెడ్ స్టార్ జిల్లా కార్యదర్శిని. రేపు శనివారం అనగా 27వ తారీఖుని ఫాసిస్టానికి వ్యతిరేకంగా సిపిఐఎంఎల్ పార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెంలో ఏలూరు రోడ్లో ఉన్న రోటరీ కమ్యూనిటీ హాల్లో రాష్ట్ర సదస్సు జరుగుతుంది. ఈ యొక్క సదస్సుకు ముఖ్య అతిథులుగా సుప్రీంకోర్టు లాయర్ గారు శ్రీ నంబూరు శ్రీమన్నారాయణ గారు, అలాగే డాక్టర్ అరుగానం శేఖర్ గారు, అలాగే సిపిఎంఎల్ రెడ్ స్టార్ రాష్ట్ర కార్యదర్శి కొల్లిమర వెంకటేశ్వరరావు గారు తదితర పెద్దలు హాజరవుతున్నారు. కాబట్టి ఈ సభకు రైతులు, కూలీలు, ప్రజాస్వామికవాదులు, కళాకారులు, కవులు వీరంతా వచ్చి ఈ సభను విజయవంతం చేయవలసిందిగా మేము ప్రజల్ని కోరి ప్రార్థిస్తున్నాము. మరొకసారి రోటరీ క్లబ్ జంగారెడ్డిగూడెం రేపే శనివారం రాష్ట్ర సదస్సు ఫాసిజానికి వ్యతిరేకంగా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మహాలక్ష్మీదేవి అవతారంలో దర్శనమిచ్చిన గ్రామదేవత గంగానమ్మ తల్లి, వాస్వి కన్నికా పరమేశ్వరి, నూకాలమ్మ తల్లి, విజయదుర్గాదేవి, ముత్యాలమ్మ తల్లి. కామవరపుకోటలో శ్రీ లక్ష్మీ హయగ్రీవ లలిత పీఠంలో నేత్రపర్వంగా జరిగిన లక్ష కుంకుమార్చన, పాల్గొన్న వేలాది మంది భక్తులు. జంగారెడ్డిగూడెం ఆటూర్ నగర్ నందు వైభవపేతంగా జరిగిన కుమారి పూజలు, పాల్గొన్న వందలాది మంది చిన్నారులు. జంగారెడ్డిగూడెంలో టొబాకో బోర్డు నందు స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ శిబిరాన్ని సందర్శించిన బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విశ్వశ్రీ. జంగారెడ్డిగూడెం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థకు 2 లక్షల రూపాయల విలువైన ఫీజర్ బాక్స్ ను అందజేసిన అమ్మా నిలయం మొగలనేడి శ్యాంబాబు పుట్టినరోజు సందర్భంగా వితరణ చేసినట్లు వెల్లడించిన మానవతా సభ్యులు. వార్తలు సమాప్తం. నమస్కారం.